హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మీకు మటన్ లివర్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. మనం ఈ వీడియోలో అయితే ఫస్ట్ లివర్ని నీట్గా వాటర్తో క్లీన్ చేసుకొని ఇలా ఉడికించుకోవాలి. ఫస్ట్ వాటర్తోని చూడండి, మొత్తం అయితే ఉడికితే పక్కకు తీసి పెట్టుకోవాలి. వాటర్ నుంచి వెళ్ళి ఇలా పక్కకు తీసి పెట్టుకోవాలి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్, మిర్చి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా అయిపోతుంది మనం లివర్ని ఉడకబెట్టుకున్నట్లయితే ఫస్టే. ఇప్పుడు కర్రీకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి, కొంచెం ఎక్కువే పడుతుంది. చూడండి, ఆయిల్ హీట్ అయ్యాక మనం అందులో ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కూడా కొంచెం ఎక్కువే పడతాయి. ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, అందులో మిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. మిర్చి ఆనియన్స్ అంతా ఆయిల్లో వేగాలి, గోల్డెన్ కలర్ వచ్చే వరకు. చూడండి, ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా వేగాక అందులో కాస్త కసూరి మేతి కూడా వేయాలి. కసూరి మేతి వేయడం వల్ల టేస్ట్నెస్ అనేది చాలా పెరుగుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మటన్, చికెన్లో కానీ మన నాన్ వెజ్ కర్రీలో ఏదైనా కూడా కసూరి మేతి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అందులో కాస్త గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడే ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇదంతా బాగా కలుపుకోవాలి. ఈ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేగాక అందులో కాస్త పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు కూడా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో మనం ఉడకబెట్టుకున్న లివర్ని కూడా అందులో వేసుకోవాలి. చూడండి, ఇది మనం ముందే ఉడకబెట్టుకోవడం వల్ల కర్రీ తొందరగా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూడండి, ఇలా అయితే కలుపుకుంటూ ఉండాలి మనం. ఇలా ఒక్కసారి అంతా మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక 10 నిమిషాలు మనం మూత పెట్టి ఉడకనివ్వాలి. ఆల్రెడీ ఉడికింది, కానీ ఇవన్నీ పీస్కి పట్టేలాగా ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి. చూడండి, ఇలా ఉడకాలి. ఒకసారి మొత్తం కలుపుకుందాం మనం మళ్ళీ. ఇప్పుడు ఇందులో స్పైసీనెస్కి తగినంత కారం కూడా వేసుకోవాలి. ముందే మనం మిర్చి యాడ్ చేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి. కొంచెం ఎక్కువ కారం ఉంటుంది. స్పైసీనెస్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా కలుపుకోవాలి. కారం అంతా కర్రీకి పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్నాక మరో 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. ఇలా 10 నిమిషాలకు ఒకసారి కలుపుకోవడం వల్ల కింద అయితే అడగంటకుండా ఉంటుంది కర్రీ అనేది. ఫ్రై ఇష్టపడే వాళ్ళు ఇలా అయితే మన స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. కానీ మేము ఇక్కడ గ్రేవీ చేస్తున్నాం కాబట్టి అందులో 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇలా 1 గ్లాస్ వాటర్ పోసుకొని మొత్తం కలుపుకోవాలి ఒకసారి. ఇలా కూడా చాలా బాగుంటుంది, ఫ్రై కూడా చాలా బాగుంటుంది. ఫ్రై కావాలనుకున్నా అక్కడ స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర
వేసేసుకొని దించుకుంటే సరిపోతుందండి. మనకి గ్రేవీ కావాలనుకునే వరకు ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఇలా మూత పెట్టుకోవాలి ఒక 10 నిమిషాలు. చూడండి, ఇప్పుడైతే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. లాస్ట్కి హోల్ గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, నేనైతే 2 టేబుల్ స్పూన్ వేసాను. ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. ఇదంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్